చిన్న వెనక్రా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి సూచన మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరపడం జరిగింది. ఎంతో ఆనందదాయకము. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు మనమంతా ఏం చేశామో, ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాంటి రోజుల్లో మనమందరం కూడా ఇంతమంది రావటము, ఇంతమంది మనందరం కూడా మద్దతు తెలపడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి వారి యొక్క బైపాస్ సర్జరీ జరిగిన విషయము మీ అందరికీ తెలిసిన విషయమే. వారు త్వరలో ఫస్ట్ వీక్ లో కావాలని రానున్నారు. కాబట్టి మీ అందరికీ తెలియజేయగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పంటల్లోకి పేద ప్రజలకు అందించాడనేది మీ అందరికీ తెలుసు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితేనేమి, సచివాలయ వ్యవస్థ అయితేనేమి, స్కూళ్ళు అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా ఎంతో చేసి రాష్ట్రానికి మేలు చేశారు. కానీ కొన్ని కుట్రపూరితలతో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజులైనా మనం అందరం కూడా ఇంకా చైతన్యవంతులై ఈ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ఉన్నామో, మనం ఏం చేయాలనేది మనం అందరం కూడా ఆలోచించుకొని ముందు ఈ యొక్క ఫలితాలను మనం ఇంకా మంచి మెరుగైన ఫలితాలతో జగన్మోహన్ రెడ్డి గారికి మనం వల్ల ముఖ్యమంత్రిగా మనం కానుక ఇవ్వాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కారణ జన్ముడని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు ఆయన లేని లోటు కనిపిస్తా ఉంది. ఈ మహాకూటమి పాలనలో జరుగుతున్న దుర్మార్గాలు చూసా ఉంటే ప్రతి ఒక్కరు కూడా యావగించుకుంటున్న పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని అణువున ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మననం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, ముందు కావచ్చు, ఎవరు చేయలేని విధంగా ప్రజా సంక్షేమాన్ని కావచ్చు, ప్రజా అభివృద్ధిని కావచ్చు, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించిన ఒకే ఒక్క నాయకుడు, దివంగత నేత, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పుణికిపుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా కేవలం 5 సంవత్సరాల కాలంలో ముందుకు నడిపించిన పరిస్థితి. దాన్ని ఈ రోజు కూడా మనం చూసాం. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఊవెత్తున ఎగిసిపడిన ఈ ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేదు. ఎంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుని కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గులేనితనంగా వ్యవహరిస్తా ఉంది. ప్రజాభిప్రాయాన్ని, ప్రజల యొక్క వారి యొక్క ఆశలని ఈ రోజు వారు నీరుగారుస్తూ ఈ రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లిన పరిస్థితి అభివృద్ధిని ముఖ్యంగా చూసాం. విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితి, ఏ హాస్పిటల్ చూసినా ఇండెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దుర్మార్గ పాలనని అంతమొందించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ప్రజా వ్యతిరేకత మీద ప్రజా కాంక్ష కొరకు ఈ రోజు ఆయన ప్రజా ఉద్యమాన్ని చేపట్టి నిన్న చూసాం. 1 కోటి సంతకాల పైన ప్రజలు వ్యతిరేకించారంటే అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే
ఒక ప్రత్యేకమైన వ్యక్తి, మంచి వ్యక్తిత్వం వల్ల పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే దాంట్లో ఒక మంచి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఇతర రాష్ట్రాల్లో కూడా కర్ణాటక కావచ్చు, చెన్నై కావచ్చు, అదేవిధంగా తెలంగాణ కావచ్చు, అదేవిధంగా యుఎస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని గర్వంగా జరుపుకున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఎంతగా కృషి చేశారో, ప్రజలు ఏ విధంగా ఆయన్ని ప్రేమిస్తున్నారో, ప్రజలు ఏ విధంగా అభిమానిస్తున్నారో తెలుసుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. ఖచ్చితంగా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతోటి ముఖ్యమంత్రి అవుతారు, దానికి ఎలాంటి సందేహం లే. మనమందరం కూడా కార్యకర్తలందరూ కూడా కలిసి సమిష్టిగా కృషి చేసి ఇక్కడున్న మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మరలా మంచి మెజార్టీతోటి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మరలా మన ప్రభుత్వం వస్తుంది. పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడున్న ప్రభుత్వం లాగా షో కార్యక్రమాలు ఉండవు. ఇది షో గవర్నమెంట్ అనేది తెలిసిపోయింది. వర్గాలు, కులపోర్లు, మనుషుల్ని ఆధిపత్య పోరు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. మన కావలి నియోజకవర్గంలో చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. అలాంటివి ఏమీ లేకుండా వన్ మ్యాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ బాగుండాలా, అందరూ బాగుంటామని తెలియజేస్తూ ఈరోజు నాది కూడా జన్మదినం. నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఢిల్లీలో ఒలిపించేటువంటి రాజకీయ పోరాట యోధుడు మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డేని మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న ఒంటరిగా పార్టీని స్థాపించి ఆ పార్టీలో విజయాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా చూస్తున్నాం. ఒక యువకుడు తలుచుకుంటే ఓర్పు, సహనము, ఆత్మస్థైర్యంతో తన అనుకున్నటువంటి స్థాయికి చేరుకుంటాడు అనే దానికి నిదర్శనంగా యువకులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉద్దానం పీడితుల కోసము సుజలధార అనే మంచి నీటిని, సురక్షితమైనటువంటి నీటిని ఏర్పాటు చేసి 200 పడకలతో హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఆశా జ్యోతిగా వెలిగినటువంటి వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ను మూసివేయాలి అనుకున్నటువంటి తలంపులో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని ఆయన సీఎం అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ నీటిగా మార్చి ఆయన కాలిఫోర్నియాకు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ను తీసుకెళ్లినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈనాడు శిశువుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల వరకు, అలాగే ప్రతి ఒక్క తల్లి యొక్క కన్నీటి పట్టును తీర్చినటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాము. అలాగే పేద ప్రజలు మెడికల్ యొక్క కళని సాకారం చేసుకునేందుకు 17 గవర్నమెంట్ కాలేజీలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాము. అలాగే విజయవాడలో వరద బాధితుల కోసం కట్టినటువంటి గోడతో ఎంతో మంది జరిగినటువంటి వరదల్లో రక్షింపబడ్డారో మనం కళ్ళారా చూసాము. మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కరోనాతో 2 సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతే అలాంటి సందర్భంలో కూడా ఆ ప్రజలందరూ కూడా ఎలాంటి నష్టం అనేది వాటిల్లకుండా ఆయన కావాల్సిన వ్యాక్సిన్ తెప్పించి ఉచితంగా వ్యాక్సిన్ వేయించి ప్రజలు కాపాడిన విధానాన్ని చూసినట్టయితే పేదల పక్షపాతగా, పేదల పెళ్లిగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా ఆయన తన ప్రతి ఒక్క గుండెల్లో తన స్థానాన్ని సూచన చేస్తున్నాడు. ఈనాడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు మనం తెలియజేస్తున్నాం. అలాగే రక్తదానంలో ముందుగా ఉన్నటువంటి మన గన్నం ప్రసన్నాంజనేయులు గారికి కూడా, అన్నగారు కూడా బర్త్డే విషయం తెలియజేసుకుంటున్నాం. మీరిద్దరు కూడా దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, మరొక మారి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తూ వీరిద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు